నువ్వు మాటలతో చెప్తే వినవు. లేగు, ఇన్నాళ్ళ దూరం బయటికి వెళ్ళు. గుండెల్లో గాయం అయ్యింది బంధం ఉప్పొంగే సంద్రం అయిపోయే పాపం ఈ అమ్మ నయనం విడిగా నలిగే బంధాలు సంధ్య, నువ్వేనా ఇది? కలిసే నాడు నీ చేతులతో నన్ను గిట్టేశావా? ఇటు చూడవే. పాపని కూడా చూడవా? కన్నీటి వానా నీ కళ్ళలోనా చిన్నారి కన్నా ఎడారిలోనా ఏకాకిలాగా అయ్యావు నాన్నా రగిలే దిగులే నీకేలా కదిలి విధితో సాగాల బ్రతుకే నలిగే శిలలా మిగిలేలా తాత 2 మొక్కజొన్న పొత్తులివ్వు. అయ్యో, ఒక్కటే ఉందమ్మా. పర్లేదు, ఆ ఒకటి ఇవ్వండి తాత. అయ్యో, అది ఉన్నది ఒక్కటే, అది సగానికి విరగడం లేదు. ఇద్దరూ పంచుకోవడానికి కుదరదేమో? ఎందుకు కుదరదు? భలే తీయగా ఉంది కదా వింధ్య. నీతో పంచుకొని కలిసి తింటుంటే ఇంకా టేస్టీగా ఉంది. మీ ఇద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉందమ్మా. చిన్నతనం నుంచి మీ ఇద్దరు మంచి స్నేహితులు. స్కూల్లో ఎప్పుడు ఇలాగే కలిసే ఉంటారు. రేపు కాలేజీలో కూడా ఇలానే ఉంటారు. కానీ ఏంటి తాతయ్య? ఏమీ లేదమ్మా. రేపు మీకు పెళ్ళిళ్ళైతే మీ స్నేహం ఇలాగే ఉంటుందా? అప్పుడైనా విడిపోవాల్సిందే కదా. అలా విడిపోవాల్సి వస్తే మేం పెళ్ళిళ్ళే చేసుకోము. సంధ్య ఏమంటావ్? వింధ్య ఏదంటే సంధ్య కూడా అదే అంటుంది.
అలా నవ్వుతున్నావు? ఈ వయసులో ఇలానే అంటారమ్మా. రేపు పెళ్ళిళ్ళు అయ్యాక పెళ్లి చేసుకుని ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. భలేవాడు తాతయ్య. పెళ్లి కాదు కదా, ఈ ప్రపంచంలో ఏది మమ్మల్ని విడిదీయలేదు. చివరికి మరణంలో కూడా ఇలా ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని చితికి చేరుకుంటాం. కాలమా ఎందుకే అంత కోపం, నన్నిలా విసిరివేసావు దూరం. మీ ఇద్దరిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందమ్మా. మీరు అన్నట్టు ప్రాణం పోయినా మీరిద్దరూ విడిపోరు, ఇద్దరూ కలిసే ఉంటారు. సంజకు వింజబలం, వింజకు సంజబలం. నా ఆయుష్ కూడా పోసుకుని దీర్ఘకాలం మీరు చల్లగా ఉండండి అమ్మా. చాలా థాంక్స్ తాత. మేము చెప్పాం కదా తాతయ్య, మేము ఎప్పటికీ విడిపోం. మా చివరి శ్వాస వరకు మా చేతులు కలిసి ఉంటాయి. మా శరీరాలు వేరైనా ప్రాణం ఒక్కటే. ఒక్కటే చేతి మీద కాలి బూడిదవుతాం తప్ప మేమెప్పటికీ విడిపోమని ఆ రోజు తాతకి చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి విద్య. కానీ ఈ రోజు నా చేతులతో నేనే నిన్ను బయటికి గెంటేశాను. అసలు నేను ఇలా గెట్టడానికి నాకు చేతులు ఎలా వచ్చాయో నా మనసు ఎలా ఒప్పుకుంది. నేను పాపిష్టి దాన్ని. నన్ను క్షమించు, నన్ను క్షమించు. ఏ చేతులతోనే కదా నిన్ను గెంటేశాను, ఏ చేతులతోనే కదా. వదినా, ఏంటిది? ఏంటి పిచ్చి పని? చూడు ఎంతలా కాలిపోయింది. నేనొచ్చి ఆపకపోయి ఉంటే ఎంత ప్రమాదం జరిగేది. నేను పాపాత్మురాల్ని శ్రీజ. ఇవే నా వింధ్యని గెంటేసిన పాపిష్టి చేతులు, పాపిష్టి చేతులు. సంధ్య, నువ్వెంత గొప్పదానివే. నీ బిడ్డనిచ్చి నా జీవితాన్ని కాపాడావు. నీ మాతృత్వాన్ని త్యాగం చేసి నేను బాగుండాలని కోరుకున్నావు. అలాంటి నువ్వు నన్ను ఇంట్లోంచి గెంటేయడానికి, నీ చేతులతో ఆ పని చేయడానికి నీ గుండె ఎంత కోతకి గురై ఉంటుందో నాకు తెలుసే. నన్ను పంపించి నువ్వు గదిలో కూర్చుని ఏడుస్తున్నావా సంధ్య? నేను వెళ్తుంటే నిరాశగా చూస్తున్న నీ కళ్ళ వెనుక దాచుకున్న కన్నీళ్ళు నాకు కనిపించలేదనుకుంటున్నావా? నువ్వు నా ప్రాణానివే. నేను లేకుండా నువ్వు బ్రతకగలవా? నువ్వు లేకుండా నేను మనకెందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది?